నమస్తే అండి. 'కుబేర' మూవీ చూసాను. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకున్నా. నేనిచ్చిన రివ్యూ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, నేనిచ్చిన రివ్యూ నాకు జెన్యూన్‌గా అనిపించి నేనిస్తా. అండ్ ఈ వీడియో పెయిడ్ బ్యాచ్ ఎవరైనా చూస్తే దయచేసి ఈ వీడియో చూడొద్దు. సో, మూవీ రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ స్టోరీ అండి. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ చాలా బావుంది. కానీ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం డెవలప్ చేసుంటే బావుండేదని నేను అనుకున్నా. రన్ టైమ్ ఎక్కువైపోయింది. కట్ చేయాల్సింది. ఈ మూవీలో హైలైట్ అంటే బీజీఎం అండి. ఆ బీజీఎమే సినిమాని కాపాడింది. ఈ బీజీఎం వేరే వాళ్ళు ఇచ్చినా లేదా మంచిగా లేకపోయినా సినిమా ఫెయిల్ అయ్యేది. ఐయామ్ వెరీ సారీ టు సే దిస్. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇవాళ థర్డ్ డే అండి. 'పిపి పిపి డుమ్ డుమ్' సాంగ్ తీసేశారు. ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో పనిచేసిన బిజినెస్ మ్యాన్ ఆయన కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హీరో గారికి సెల్యూట్ కొట్టాలండి. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ తీసుకొని చేయడం నాట్ ఏ జోక్. నాగార్జున గారు మంచి రోల్ సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్టర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అండి. కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఈ సినిమా ఏమంత కాస్ అనిపించలేదండి. అగైన్ వెరీ సారీ టు సే దిస్. ఎందుకు నచ్చలేదంటే స్టోరీని ఎక్కువ డ్రాగ్ చేశారు. రొటీన్ స్టోరీ అయినా కూడా లెంత్ తగ్గించాల్సింది. మరి ఈ డెసిషన్ డైరెక్టర్ గారిదో మరి ఆయన కింద పనిచేసే టీమ్‌దో తెలియదు. బట్ మీకు ఓపిక ఉందంటే సినిమా చూడొచ్చు. ఎక్కడ బోరింగ్ ఉండదు. వన్ టైమ్ వాచబుల్. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఈజీగా వచ్చేస్తుంది. నేను ఈ మూవీకి 5 స్టార్‌లో 2.7 స్టార్ ఇస్తున్నా అండి. నేను ఇచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ ఎవరైనా హర్ట్ చేస్తే ఐయామ్ వెరీ సారీ. ఒక 10 ఫ్రెండ్స్ కలిసి బిర్యానీ హోటల్ వెళ్ళి వచ్చినాక అది అందరికీ నచ్చాలని లేదు కదా! సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ అంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.